స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఇంటర్ ఫలితాలకు సంబంధించి మనకైతే టైమింగ్స్ అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. అఫీషియల్గా డేట్ అయితే మనకైతే కన్ఫర్మ్ చేసినట్లయితే టీఎస్బీఐ కూడా మనకైతే కన్ఫర్మేషన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఆ రోజే ఫలితాలకు సంబంధించి విడుదలకైతే కసరత్తు అయితే ఇంటర్ బోర్డు కానివ్వచ్చు పలు వర్గాలను అయితే మనకు ఆర్లాడ్ కూడా అన్ని రంగాలు కూడా మనకైతే డిక్లరేషన్ అయితే కూడా పూర్తి చేసి ఈ నెల 21వ తేదీనైతే తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఈ రోజు మనకైతే అప్డేట్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. ఈ నెల 21వ తేదీన విడుదల చేసేందుకు బోర్డు అయితే కసరత్తు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించి ఇంటర్ ఫలితాలకు సంబంధించి కూడా ఈ ఏవైతే మనకైతే చాలా అంటే చాలా ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది అనమాట. ఇంటర్ ఫలితాలు ఏమని చెప్పారంటే ఈ నెల 15 లోపు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత 24వ తేదీ కానివ్వచ్చు, 25వ తేదీ కానివ్వచ్చు, 27వ తేదీలోగానైతే విడుదల చేస్తామని చెప్పిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అఫీషియల్గానైతే మనకైతే కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. ఈ నెల 21వ తేదీన ఇంటర్ ఫలితాలు అయితే అప్పుడే అనేది చెప్పడం జరిగిందనమాట. డిక్లరేషన్ సంబంధించి కూడా అన్ని రంగాల కూడా పేపర్ కరెక్షన్ అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుందన్నమాట. మీకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఎవరికైతే ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఇంకా అప్డేట్ ఏదైతే ఉందో 24వ తేదీ కానివ్వచ్చు, 25వ తేదీ కానివ్వచ్చు మనకైతే పరీక్షల తేదీ ఏదైతే ఫలితాలకు సంబంధించి అయితే ఈ నెల 21వ తేదీనైతే ఖరారు చేస్తున్నట్లు టీఎస్బీఐ కూడా అఫీషియల్గానైతే మనకైతే అప్డేట్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండానైతే కిందనైతే ఒక బ్లాక్ కలర్లో ఇట్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. అందరైతే స్టూడెంట్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇంటర్ బోర్డ్ అయితే మనకు అప్డేట్స్ అయితే ఇవేవైతే ఉన్నాయో పరీక్ష ఫలితాలకు సంబంధించి అందరికైతే ఒక గుడ్ న్యూస్ అయినా అలాగే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఫలితాలకు సంబంధించి కొంచెం ముందుగానే